వైసీపీలో సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావుకు పొమ్మనలేక పొగ పెడుతున్నారట. స్వయంగా పార్టీ అధినేత జగనే ధర్మాన విషయంలో అసంతృప్తిగా ఉన్నారట. ధర్మాన చేస్తున్న స్వార్థపూరిత రాజకీయాలు చూసి జగన్ కూడా విసిగి వేసారిపోయారట. ఇంతకు ధర్మాన ప్రసాదరావుకు పార్టీలో వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆయన ఎందుకు పార్టీలో ఇమడలేకపోతున్నారు? జస్ట్ వాచ్ ది స్టోరీ. వైసీపీలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుపై జగన్ గుర్రుగా ఉన్నారా? పార్టీలో నుంచి పొమ్మనకుండా పొగపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వస్తోంది. గత కొంతకాలంగా ధర్మాన ప్రసాదరావు అధినేత వైఎస్ జగన్ సహనాన్ని పరీక్షిస్తున్నారట. వైసీపీలోనే కొనసాగుతున్న పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనడం లేదట ధర్మాన. ఒకవేళ రాజీనామా చేస్తారా అంటే ఆ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సైలెంట్గా ఉంటున్నారట. ధర్మాన ప్రసాదరావు వ్యవహార శైలితో వైఎస్ జగన్ విసిగిపోయారని పార్టీలో చర్చ జరుగుతోంది. ధర్మాన ఇప్పటికీ పార్టీలో కొనసాగితే పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండాలని, లేకపోతే వైసీపీ నుంచి వెళ్లిపోవాలని జగన్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అందరి చూపు ఇప్పుడు శ్రీకాకుళం రాజకీయాలపై పడింది. ధర్మాన ప్రసాదరావు వైసీపీలో చేరిన దగ్గర నుంచి ఆయన వ్యవహార శైలి ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంది. పార్టీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికల సమయంలో కూడా తన కుమారుడికి టికెట్ విషయంలో జగన్ను ఇబ్బంది పెట్టారు. అందుకే ఇప్పుడు జగన్ ధర్మాన విషయంలో అంతిమ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ధర్మాన ప్రసాదరావు యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకొచ్చారు. రాజశేఖర్ రెడ్డికి ధర్మాన ప్రసాదరావు చాలా క్లోజ్గా ఉండేవారు. ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన మొదటిసారే ధర్మాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ధర్మాన 1989లో తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. 2003లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఉత్తరాంధ్రలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు. అందుకే 2004లో రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన రెవెన్యూ శాఖను దక్కించుకున్నారు. అయితే 2004లో తన సొంత నియోజకవర్గాన్ని అన్నయ్య ధర్మాన కృష్ణదాస్కిచ్చి తాను మాత్రం శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి మారారు. ఆ ఎన్నికల్లో అన్నదమ్ములు ఇద్దరూ గెలిచారు. 2009లో సైతం అన్నదమ్ములను విజయాలు వరించాయి. అయితే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ కాంగ్రెస్ను వీడి వైసీపీని ఏర్పాటు చేశారు. అప్పుడే అన్నదమ్ముల మధ్య విభేదాలొచ్చాయి. కృష్ణదాస్ కాంగ్రెస్ను వీడి వైసీపీలో చేరారు. మరోవైపు ధర్మాన ప్రసాదరావు మాత్రం వైసీపీ ఏర్పాటు సమయంలో జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్కు ఏపీలో వ్యతిరేక పవనాలు వీస్తూ ఉండడంతో రాజకీయంగా తప్పనిసరి పరిస్థితుల్లో 2014లో ధర్మాన ప్రసాదరావు వైసీపీ గూటిలో చేరారు. 2014 ఎన్నికల్లో అన్నదమ్ములిద్దరూ ఓడిపోయారు. కాగా వైఎస్ జగన్ మాత్రం మొదట్నుంచి ధర్మాన కృష్ణదాస్కు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. శ్రీకాకుళంకు సంబంధించి కృష్ణదాస్ సలహాలు జగన్ తీసుకునేవారు. పార్టీ బాధ్యతలు కూడా కృష్ణదాస్ పైనే పెట్టారు. ఎన్నికల్లో మాత్రం సోదరులిద్దరూ గెలిచారు. కానీ ధర్మాన ప్రసాదరావు వైఖరి గమనించిన జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆది నుంచి వైసీపీలో కొనసాగి తనకు అండగా నిలబడిన కృష్ణదాస్కు ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు ధర్మాన ప్రసాదరావు ఫుల్ సైలెంట్ అయ్యారు. పార్టీతో సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు. అయితే 2.5 ఏళ్ల తర్వాత మంత్రులను మార్చినప్పుడు కృష్ణదాస్కు మంత్రి పదవి తప్పించి ధర్మాన ప్రసాదరావుకు అవకాశం కల్పించారు జగన్. కానీ 2024 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు ఓడిపోయిన తర్వాత పార్టీలో కనిపించటం లేదు. ఆయన సోదరుడు కృష్ణదాస్ మాత్రం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. సోదరుడు ధర్మాన ప్రసాదరావును పార్టీలోకి తిరిగి యాక్టివ్ చేసేందుకు కృష్ణదాస్ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ధర్మాన ప్రసాదరావు నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు పొలిటికల్ ఎంట్రీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో తన కుమారుడిని నిలబెడతానని ధర్మాన ప్రసాదరావు జగన్మోహన్ రెడ్డిని కోరారు. అందుకు జగన్ అంగీకరించలేదు. 2024 ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురైంది ధర్మానకు. టీడీపీ అభ్యర్థి చేతిలో 52,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు ధర్మాన ప్రసాదరావు. అప్పట్నుంచి ప్రసాదరావు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇప్పటికే జగన్ ధర్మాన కుమారుడి రాజకీయ ఎంట్రీకి అవకాశం ఇవ్వడం లేదు.
దీంతో తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు అండగా నిలిచే పార్టీలోకి వెళ్లాలని ప్రసాదరావు భావిస్తున్నారట. ఈ విషయాలన్నీ గమనించిన జగన్ పార్టీలో ఉంటే యాక్టివ్గా ఉండాలని, లేకపోతే వెళ్లిపోవాలని అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. మరి ఈ విషయంలో ధర్మాన ప్రసాదరావు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.